మనము ఈ రోజ్ బడ్ కోసము వెనకాల మనకి ఇట్లా లీవ్స్ లాగా ఉంది కదా, ఇది చేద్దాము రండి. ఈ గ్రీన్ కలర్ యార్న్ తీసుకున్నాము, సేమ్ 4 ప్లే యార్న్ తీసుకున్నాము, 2 mm హుక్ తీసుకున్నాము. మ్యాజిక్ రింగ్ వేస్తున్నాను చూడండి. మ్యాజిక్ రింగ్ ఇట్లా స్లిప్ నాట్ మ్యాజిక్ రింగ్ వేస్తున్నాము. థంబ్ ఫింగర్తో దీన్ని ఇలా ఆపి 2 చైన్స్ వేస్తున్నాను. ఎందుకు? దీనికోసం నేను డబుల్ క్రోచెట్ వేస్తున్నాను కాబట్టి 2 చైన్స్ వేస్తున్నాను. ఈ మ్యాజిక్ రింగ్ లోపల మనము 15 డబుల్ క్రోచెట్ వేస్తాము. ఎందుకు అంటే మనకి ఈ లీవ్స్ లాంటివి, పెటల్స్ లాంటివి 5 రావాలి కాబట్టి ఒక 3 చైన్స్కి ఒక పెటల్ చొప్పున మనము 15 డబుల్ క్రోచెట్ ఇక్కడ వేస్తాము. 5 6 7 8 9 10 11 12 13 14 15. ఈ 15 డబుల్ క్రోచెట్ వేసిన తర్వాత మనము రైట్ హ్యాండ్తో ఈ డబుల్ క్రోచెట్ రింగ్ని మనము గట్టిగా ఇక్కడ మనం ఎక్కడైతే డబుల్ క్రోచెట్ వేసిన ఎండ్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పట్టుకుంటాము. ఈ టెయిల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకుని గట్టిగా పుల్ చేస్తాము. చూసారా, చిన్నగా అవుతుంది కదా మ్యాజిక్ రింగ్ అనేది. ఈ టైల్ ఎండ్ని మనము గట్టిగా పుల్ చేసి ఈ రైట్ హ్యాండ్తో మనము దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఇది అనేది ఈవెన్గా నీట్ ఫినిషింగ్ లాగా వస్తుందన్నమాట. ఇలా మనము మ్యాజిక్ రింగ్ మొత్తము చిన్నగా అయిపోయే వరకు ఇలా పుల్ చేసి టెయిల్ ఎండ్ వదిలేస్తాము. మరలా వర్కింగ్ యార్న్ తీసుకుని ఈ ఫస్ట్ డీసీ వేసాం కదా, ఈ ఫస్ట్ డీసీ ఉంది కదా, దాని ఫస్ట్ చైన్ ఉంది కదా, ఈ చైన్ లోపల ఫస్ట్ చైన్ అంటే ఇక్కడ మనం వేసిన ఫస్ట్ చైన్ కాదు, ఈ డీసీ వేసిన ఫస్ట్ చైన్. ఫస్ట్ అంటే మనకి థర్డ్ చైన్ లాగా వస్తుంది. ఫస్ట్ డీసీ వేసిన చైన్ చూసారా, ఇలా ఈ చైన్ లోపల నుండి యార్న్ ఓవర్ చేస్తాము. ఇలా మనము ఈ ఫస్ట్ చైన్ లోపల నుంచి ఇన్సర్ట్ చేసాము. యార్న్ ఓవర్ చేసి బయటికి తీసిన తర్వాత లాస్ట్ డీసీలో నుండి కూడా లాస్ట్ డబుల్ క్రోచెట్ నుండి కూడా ఎట్ ఏ టైం మనం బయటకు తీస్తాం. దీన్ని స్లిప్ స్టిచ్ అంటాం కదా. సో ఇలాగ మనము ఒక సర్కిల్ని క్లోజ్ చేసాము. ఇలా మ్యాజిక్ రింగ్ టైట్గా తీసుకున్నాము, ఈ సర్కిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు మనము దీనిలో ఈ పెటల్స్ తీసుకురావడం కోసము ఏం చేస్తామంటే ఫస్ట్ 8 చైన్స్ వేస్తాము. 8 చైన్స్ వేస్తాము. 2 3 4 5 6 7 8 ఇట్లా 8 చైన్స్ వేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ చైన్ లీవ్ చేస్తాం కదా, ఫస్ట్ చైన్ లీవ్ చేసి సెకండ్ చైన్లో మరలా ఇక్కడ మనం ఎలా చేసాము అలాగా ఒకేసారి బయటకు తీసే స్లిప్ స్టిచ్ వేస్తామన్నమాట. ఇట్లా యార్న్ ఓవర్ చేయకుండానే ఫస్ట్ సెకండ్ చైన్లో మనం ఇన్సర్ట్ చేసామా, ఇన్సర్ట్ చేసిన దాన్ని మళ్ళీ అలానే చైన్లో నుంచి కూడా బయటకు తీసేస్తాము. ఇప్పుడు ఇది స్లిప్ స్టిచ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాము, నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోచెట్ వేస్తాము. యార్న్ ఓవర్ చేయకుండానే చైన్లో ఇన్సర్ట్ చేసాము, యార్న్ ఓవర్ చేసి బయటకు తీసాము. ఇక్కడ 2 లూప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ యార్న్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుండి బయటకు తీస్తున్నాం. స్లిప్ స్టిచ్లో యార్న్ ఓవర్ చేయకుండానే బయటకు తీస్తాము, సింగిల్ స్టిచ్లో యార్న్ ఓవర్ చేసి బయటకు తీస్తాము. 2 చైన్స్ అయినాయి కదా. నెక్స్ట్ చైన్లో యార్న్ ఓవర్ చేసి హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. హాఫ్ డబుల్ క్రోచెట్ అంటే ఈ 3 లూప్స్లో నుండి ఒకేసారి బయటకు తీస్తున్నాము. ఈ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోచెట్ వేస్తాము. డబుల్ క్రోచెట్ అంటే ఇలా 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేస్తాము, 2 టైమ్స్ బయటికి లాగుతాము. సో ఈ డబుల్ క్రోచెట్ అనేది 2 టైమ్స్ వేయాలి. ఇలా 2 టైమ్స్ డబుల్ క్రోచెట్ వేసాము. స్లిప్ స్టిచ్, సింగిల్ స్టిచ్, హాఫ్ డబుల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్ 2 టైమ్స్. ఇప్పుడు ట్రిపుల్ క్రోచెట్ వేస్తాము. ట్రిపుల్ క్రోచెట్ కూడా 2 టైమ్స్ వేస్తాము.
ఇలా నెక్స్ట్ చైన్లో ఒక ట్రిపుల్ క్రోచెట్ వేస్తున్నాము, 3 టైమ్స్ పుల్ చేస్తున్నాము, మరలా ఇంకొక ట్రిపుల్ క్రోచెట్ కూడా లాస్ట్ చైన్కి వచ్చాము. ఈ లాస్ట్ చైన్లో కూడా ఇలా ట్రిపుల్ క్రోచెట్ మనము ఇలా 3 టైమ్స్ వేసాము. ఇప్పుడు ఈ మొత్తం మన 8 చైన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనము ఈ సర్కిల్లో అటాచ్ చేస్తాము. ఎక్కడ అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి 1 చైన్ 2 చైన్ లీవ్ చేసి 3rd చైన్, ఇలా ఈ 3rd చైన్లో స్లిప్ స్టిచ్చే వేయాలి. ఇలా అంటే ఎట్ ఏ టైం మనం ఈ పెటల్కున్న ట్రిపుల్ క్రోచెట్ ఎండింగ్ నుంచి ఈ సర్కిల్లో ఉన్న 3rd చైన్కి దీనికి కలిపి ఎట్ ఏ టైం మనం yarn over చేసిందని బయటకు తీస్తాం. దీన్నే స్లిప్ స్టిచ్. ఓకే, ఇప్పుడు మరలా ఇంకొక సెకండ్ పెటల్ కోసం మరలా 8 చైన్స్ వేస్తాము. 1 2 3 4 5 6 7 8 ఇట్లా 8 చైన్స్ వేసాము. ఫస్ట్ చైన్ని వదిలేసాము, సెకండ్ చైన్ లోపల స్లిప్ స్టిచ్ వేసాము, నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోచెట్ వేసాము, ఈ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాము, ఈ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోచెట్ వేసాము, మరలా నెక్స్ట్ చైన్లో కూడా డబుల్ క్రోచెట్ వేసాము, మరలా ట్రిపుల్ క్రోచెట్ వేస్తున్నాము. ఈ నెక్స్ట్ చైన్లో ఇలా ట్రిపుల్ క్రోచెట్, మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రిపుల్ క్రోచెట్. ఇలా పెటల్ మొత్తం మనము ఫినిష్ చేసాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ సర్కిల్కి జాయిన్ చేస్తాము. ఇక్కడ మనం ఉన్న దగ్గర నుండి 2 చైన్స్ లీవ్ చేసుకుంటూ 3rd చైన్ లోపల ఇన్సర్ట్ చేసి అట్ ఏ టైం బయటకు తీస్తాం. ఇలా 2 పెటల్స్ కంప్లీట్ అయినాయి. ఇలానే మిగతా 3 పెటల్స్ కూడా కంప్లీట్ చేస్తాం. టోటల్ 5 పెటల్స్ మనకి వస్తాయి. సో ఇది నేను ఫాస్ట్గా చేసేస్తాను. మిగతా 3 పెటల్స్ కూడా ఇదే సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఫాస్ట్గా చేసేస్తాను. అంతలోపు మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. అంతేకాదండి, నెక్స్ట్ మీకు ఏదైనా డిజైన్ నాకు ఇది కావాలి అని అనిపిస్తే మీరు అడగండి, నేను ఆ ఐటెంని కూడా చేసి చూపిస్తాను. మీకు కామెంట్లో పెట్టండి. మీకు ఏది కావాలంటే అది చెప్పండి, నేను చేస్తాను. ఇప్పుడు నేను 4 పెటల్స్ కంప్లీట్ చేశాను. 5th పెటల్ ట్రిపుల్ క్రోచెట్ 2 టైమ్స్ 1 టైం వేసాను, ఇంకొక 1 టైం వేస్తాను. చూడండి, ట్రిపుల్ క్రోచెట్ సెకండ్ టైం వేస్తున్నాను. ట్రిపుల్ క్రోచెట్ వేసిన తర్వాత మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ చైన్ ఉంది కదా, దాని లోపల నుండి స్లిప్ స్టిచ్ ఇలా తీస్తాము. లాస్ట్ ఒక చైన్ వేసేసి మనము ఎండ్ చేస్తాము. సో ఇలా మనము లాస్ట్ ఒక చైన్ వేసి టైట్గా లాగేసి కట్ చేసేసి తీసేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసిన టైల్ ఎండ్ అండ్ ఇప్పుడు మనం ఫినిష్ చేసిన వర్కింగ్ ఎండ్ రెండు కలిపి ఇట్లా మనము గట్టిగా నాట్ వేసేస్తాం. ఇలా ఒక 2-3 హోల్డ్ వేసాము అంటే స్ట్రాంగ్గా అయిపోతుంది. ఓకే, ఇలా మనము స్టార్ షేప్ లాగా స్టార్ లాగా వచ్చింది. దీంతో మనము ఇట్లా ఫ్లవర్ పైన మనం గమ్ పెట్టేసి
దీనికి చేద్దాము.